నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జాబ్ మేళా యువతకు వరం కావాలి. మెగా జాబ్ మేళాలో ఎంపీ భరత్. ప్రజలను మళ్లా మోసం చేసేందుకే పొత్తు డ్రామా. టీడీపీ అధినేత చంద్రబాబుపై రాజమండ్రి ఎంపీ భరత్ ఫైర్. భారీ జన సందోహంతో తాడేపల్లిగూడెం చేరిన ఆదిరెడ్డి అనుశ్రీ. 100 కార్లు 1000 బైకులతో నగరంలో భారీ ర్యాలీ. యజమానులు మొండి వైఖరి వీడనాడాలి. స్థానిక ప్రజలతో కలిసి సుబ్బారావు నగర్ వీధుల్లో బర్రె కొండబాబు నిరసన ప్రదర్శన. జాబ్ మేళా అనగానే నిరుద్యోగులకు వరం కావాలే కానీ వారి ఆశల మీద నీళ్లు చల్లేలా ఉండకూడదని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్రామ్ అన్నారు. బుధవారం నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ లో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఎంపీ భరత్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. జాబ్ మేళా ఒక ప్రహవనంగా కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదిగా, వారి జీవితానికి ఒక భరోసా కల్పించేదిగా ఉండాలన్నారు. జాబ్ మేళా నిర్వహించడం, అభ్యర్థులను ఎంపిక చేసుకుని వారి పర్ఫార్మెన్స్ బాగుండాలనేదే అసంతృప్తితో 1-2 నెలలకే తొలగించడం చాలా బాధాకరమన్నారు. ఎంపిక చేసుకునే ముందే అభ్యర్థులకు కంపెనీ నిబంధనలు తెలియజేయడంతో పాటు వారికి లాకింగ్ పీరియడ్ 6 నెలలు ఉండాలని సూచించారు. తగు శిక్షణ ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తే జాబ్ మేళా నిర్వహణకు సార్థకత ఏర్పడుతుందని ఎంపీ భరత్ అభిప్రాయపడ్డారు. They are taking the offer letter but not turning out to the job. That is one typical thing we are seeing. అంటే టిపికల్ గా మనం ఈవినింగ్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే 5000 ఉద్యోగాలు వచ్చాయి, 3600 మందికి జాబ్ ఆపర్చునిటీస్ ఇచ్చాము. మార్గాని భరత్ MARGA ఫిజికల్ యాటిట్యూడ్ ఏంది, అదర్వైజ్ ఎలా ఈ క్వశ్చన్ కి మనం ఏ ఆన్సర్ చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి, ఎక్కడ నిలబెట్టాలి, ఇలా ఇఫ్ యు గో దేర్ సిట్ దేర్ అండ్ వర్క్. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్రికెట్ ఆన్లైన్ గేమ్ లో ఆడడానికి హౌ మెనీ జాయిన్ మేబీ కొంచెం నంబర్ తగ్గుతుంటది. ఆ రీజన్ ఏంటి అంటే పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత అగైన్ దే విల్ బి థింకింగ్ లైక్ వెదర్ ఇలాంటి జాబ్ నేను చేరాలా. ప్రధానంగా మనకి ఒక నోడల్ ఆఫీసర్ గా ఈ యొక్క పూర్తి మేళాకు సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు వచ్చారు. సో వారికి వీసీ ఉంది. వీసీకి వెళ్లే లోపల దినేష్ గారు విల్ గివ్ హిస్ ఇంట్రడక్టరీ స్పీచ్ ఇచ్చిన తర్వాత దీని యొక్క పూర్తి జాబ్ మేళా ఏ రకంగా స్టూడెంట్స్ గానీ అన్ఎంప్లాయిడ్ యూత్ గానీ ఉపయోగపడుతుంది దీని గురించి మొత్తం అంతా కూడా వారు వివరిస్తారు. వివరించిన తర్వాత విల్ గో హెడ్ విత్ ద ప్రోగ్రామ్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే జనరల్ గా మనం అబ్జర్వ్ చేస్తున్నది ఇంటర్ అన్న అంటే ట్రైనింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఇట్ లుక్స్ లిటిల్ ఈజీ వెన్ చిల్డ్రన్ అంటే పిల్లలు ఉన్నారు యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్ కి ఒక కైండ్ సజెషన్ అదర్వైజ్ కైండ్ విజ్ఞప్తి ఏంటి అంటే మీ పిల్లలని ఆ ఇంటర్వ్యూలకి ఫస్ట్ పంపించాలి. బేసికల్ గా ఇప్పుడు మన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో అరౌండ్ 30 నుంచి 35,000 మంది అక్రాస్ స్టేట్ అంటే 200 స్కిల్ హబ్బులు, 26 స్కిల్ కాలేజీలు, 31 నాక్ సెంటర్స్, అవి కాకుండా చాలా ట్రైనింగ్ పార్ట్నర్స్, ఇలా ఇంచుమించు ఈ సంవత్సరమే 1,00,000 మందికి పైన ట్రైనింగ్ ఇచ్చాం. కానీ ట్రైనింగ్స్ లో మనం అబ్జర్వ్ చేస్తున్న మెయిన్ పాయింట్ ఏంటి అంటే పిల్లలు ట్రైనింగ్స్ వస్తున్నారు కానీ వెన్ ఇట్ ఈస్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ ప్లేస్మెంట్ అంటే ఒక జాబ్ ఆపర్చునిటీ చూపించి దానికి వెళ్ళి చేరాలన్నప్పుడు కొంచెము విముఖత, అంటే దే ఆర్ నాట్ షోయింగ్ దట్ ఇంట్రెస్ట్ టు జాయిన్ ఎ కంపెనీ. సో నేను అందువల్ల ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే యూ గైడ్ యువర్ పీపుల్, అంటే మీ చిల్డ్రన్ అదర్వైజ్ మీ వార్డ్స్కి ఏంటంటే యూ గివ్ ఎన్ ఇన్స్ట్రక్షన్ టు దెమ్ సేయింగ్ దట్ దే అటెండ్ ది ఇంటర్వ్యూ ఫస్ట్ థింగ్. ఇంకేమన్నా కావాలా? జాబ్స్ ఏనా ఇంకేమన్నా కావాలా? అందరికీ జాబ్సే. నేను ఇవాళ మీ అందరికీ కూడా నేను అష్యూర్ చేస్తా ఉన్నా, జాబ్స్ ఒక్కటే ప్రయారిటీ కాదు. మనము
నలుగురికి జాబ్స్ ఎలా ఇవ్వగలుగుతాం అనేది ప్రయారిటీ. దాని గురించి కూడా నేను ఒక సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ వాట్ వే నేను మీకు సపోర్ట్ చేస్తానో కూడా నేను ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. మీ అందరికీ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, మనము స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక ప్రపోజల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాం. కలెక్టరేట్ బమ్మూరు దగ్గర ఉన్న కలెక్టరేట్ ఆనుకుని ఫ్రంట్ ల్యాండ్ వీ హావ్ డెడికేటెడ్ ఫర్ వన్ ఐటీ పార్క్. ఒక 2 ఎకరాల స్థలము ఒక ఐటీ పార్క్ కి ఇచ్చాం. ఐటీ పార్క్ కూడా 100 crore రూపీస్ ప్రపోజల్ కి చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అశ్విని వైష్ణవ్ ఐటీ మినిస్టర్ కి పంపించాము. ఎంఓఎస్ రాజీవ్ చంద్రశేఖర్ వారితో రెగ్యులర్ గా ఫాలో అప్ చేసుకుంటా ఉన్నాం. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో శాంక్షన్ వచ్చేస్తుంది, కాకపోతే వాళ్ళు లాంచ్ చేసేది ఆల్ అట్ వన్ స్ట్రెచ్ లో లాంచ్ చేస్తారు. బీసీ ఇలాగ స్టేజ్ మీద ఉండి ప్రైమ్ మినిస్టరో లేకపోతే మినిస్టర్ ఫర్ ఐటీఓ వాళ్ళు ఇలాగా ఆన్లైన్ చేస్తూ ఉంటారు. సో అది త్వరలో మీ అందరికీ కూడా నేను అష్యూర్ చేస్తా ఉన్నా. ఒక మంచి మార్కీ బిల్డింగ్, ఒక ఐటీ పార్క్ ని రాజమండ్రికి తీసుకురాబోతున్నామని కూడా మీ అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా. ఇది కాకుండా ఐటీ బిల్డింగ్ వస్తే మన జీవితాలు మారిపోతాయా? మారుతాయా? మారితే ఓకే చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. ఐటీ వస్తే జీవితాలు మారుతాయని అంటే మారవు. ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్, ఒక 1% 2% సెక్టర్ ఆఫ్ పీపుల్ కి జాబ్స్ వస్తాయి. మరి మిగతా వాళ్ళ పరిస్థితులు ఏంటి? మిగతా వాళ్ళు ఏ రకంగా షైన్ అవుతారు? దానికి కూడా నా దగ్గర ఐ హ్యావ్ సొల్యూషన్స్. ఆ సొల్యూషన్స్ ఏంటంటే, నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా పలుమార్లు డిస్కషన్స్ లో మేము మాట్లాడుతూ ఉన్నాం. మాట్లాడినప్పుడు నేను జగన్ అన్నతో ఒకటే చెప్పాను, అన్న మనము మహిళలందరికీ కూడా వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మనం అందరం కూడా బ్యాంక్స్ ద్వారా వాళ్ళకి లోన్స్ ఇప్పిస్తా ఉన్నాము. దాంతో మీరేం చేస్తున్నారు అని అంటే 0 వడ్డీ కింద వాళ్ళకి రియంబర్స్ చేస్తా ఉన్నారు. మరి వై నాట్ ద స్టూడెంట్స్, వై నాట్ ద అన్ఎంప్లాయిడ్ యూత్? మనం ఎందుకు చేయలేమన్నా? ఎవరైతే డిగ్రీ హోల్డర్స్ ఉంటారో, ఎవరైతే పీజీ హోల్డర్స్ ఉంటారో వాళ్ళతో మనం స్టార్టప్స్ ఎందుకు చేయించకూడదు? మనము స్టేట్ లో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఇన్క్యుబేషన్ సెంటర్స్ ఎందుకు పెట్టకూడదు? స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎట్లాగా పెడతా ఉన్నారు. ఇన్క్యుబేషన్ సెంటర్స్ అని అంటే వేర్ ఇన్ స్టార్టప్స్ మనం అందరం కూడా పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా ఎట్లా స్టార్ట్ అయినాయి అని అంటే స్టార్టప్స్ ద్వారానే స్టార్ట్ అయినాయి. అవన్నీ కూడా యూనికార్న్స్ కింద మారినాయి. అవన్నీ కూడా బీయింగ్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్, బీయింగ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, దట్ దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. I have to start a new era of change in రాజమండ్రి. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామని అంటే రాజమండ్రిలో ఒక ఇన్క్యుబేషన్ సెంటర్స్ తీసుకురాబోతా ఉన్నాం. ఆ ఇన్క్యుబేషన్ సెంటర్స్ కూడా మీ అందరికీ కూడా కూర్చోపెట్టి కొంతమంది ప్రజల్ని, కొంతమంది ఇంప్రెసివ్ పీపుల్ ని తీసుకుని వచ్చి మీతో ట్రైనింగ్ క్లాసెస్, కోచింగ్ సెంటర్స్ కింద తయారు చేస్తా ఉన్నాం. 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు పచ్చి మోసగాడని, ప్రజలను నమ్మించి మోసం చేయడం ఆయన నైజమని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ బార్కాని భరత్రామ్ ఘాటుగా విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాబు వస్తే జాబు గ్యారెంటీ అని 2014లో టీడీపీ ఇచ్చిన స్లోగన్ కు ప్రజలు ముఖ్యంగా నిరుద్యోగ యువతకు విశ్వసించి గెలిపించారన్నారు. బాబు అధికారంలోకి వచ్చారు. చిన్నబాబు లోకేష్ కు 1 కాదు 3 జాబులు వచ్చాయి. కానీ రాష్ట్రంలో ఒకరికంటే ఒక నిరుద్యోగికి జాబ్ రాలేదన్నారు. జాబ్ రాకుంటే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఒకరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని, రైతులకు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు చెవులు చిల్లులు పడేలా హోరెత్తించాడే తప్పిస్తే రుణమాఫీ చేయలేదన్నారు. టీడీపీ ఏం చేసిందని ప్రజలకు ఓటేయాలని ఎంపీ భరత్ సూటిగా ప్రశ్నించారు. వైఎస్ఆర్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో సంక్షేమ పాలన అందించిందని, అభివృద్ధి చేసి చూపించిందన్నారు. నాయుడు గారు గడిచిన 10 సంవత్సరాలు
క్రితము 2014లో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి కింద ఉంటూ ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేశాడు. ప్రధానంగా మోసం చేసిన కార్యక్రమం చేశాడు. అందులోనూ యువతని మోసం చేశాడు. ఇవాళ జాబ్ మేళా పెడతా ఉన్నాం. ప్రజల దగ్గర నుంచి అక్కడక్కడి నుంచి మీరు అడిగి తెలుసుకున్నా కూడా చెప్తారు. ఈ నెరేటివ్ అనేది ప్రజల చెవుల్లో, ఇంకా యూత్ చెవుల్లో ఈకో అవుతా ఉంది. ఏంటంటే జాబ్ కావాలంటే బాబు రావాలి. బాబు వచ్చాడు, పెద్ద బాబు వచ్చాడు, చిన్నబాబు వచ్చాడు. మరి యువత ఎవరికి కూడా జాబులు రాలా. ఒక్కళ్ళంటే ఒకళ్ళకి కూడా రాలేదంటే. ఇక్కడ దగ్గర 10,000 మంది వచ్చి ఉంటారు. మీరు ఎవరినైనా కనుక్కోండి, జాబులు రాలా. అంటే ఎందుకు రాలా? కారణం ఏంటి? కేవలం మోసం చేసినట్టేగా. పోనీ ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు 2,000 రూపాయలు. ఒక్కళ్ళకంటే ఒక్కళ్ళకైనా నిరుద్యోగ భృతి 2,000 ఇవ్వడం కాదు, సంవత్సరానికి 24,000 అవుతుంది. 5 సంవత్సరాలకి 1,40,000 అవుతుంది. ఈ 1,40,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కళ్ళకి నిరుద్యోగ భృతి 1,40,000 చూపిస్తే నేను ఇప్పటికిప్పుడే రాజీనామా చేసి వెళ్ళిపోతాను. అంటే ప్రజల్ని మోసం చేసినట్టు కాదా అని అడుగుతాను. అంటే సుమారుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5-6 కోట్ల మంది జనాభా ఉన్నారు. అందులో యువతే 3 కోట్ల మంది ఉంటారు. అందులో నిరుద్యోగ యువత కనీసం 1 కోటి పైన ఉంటారు. అందులో ఒక్కళ్ళకు కూడా ఇవ్వలేదే. మరి చంద్రబాబు నాయుడు గారిని మోసగారుడు కాకుండా ఇంకేమని చెప్తామో అని అడుగుతా ఉన్నాను. మళ్ళీ వీళ్ళు ఉమ్మడి ఎజెండా అని చెప్పి కూర్చుంటా ఉన్నారు. గతంలో ఫెయిల్డ్ అలయన్స్ వీళ్ళది, బీజేపీ, తెలుగుదేశం అండ్ జనసేన. ఇప్పుడు మళ్ళీ 2024లో మళ్ళీ అదే రకమైన అలయన్స్కి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ దట్ హాస్ ప్రూవ్డ్ టు బి ఫెయిల్డ్. మళ్ళీ కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం చేస్తారని అడుగుతా ఉన్నా. మహిళలకి డ్వాక్రా మాఫీ అన్నాడు, మోసం చేశాడు. రైతులకి రుణమాఫీ అన్నాడు, మోసం చేశాడు. జాబ్ కావాలంటే బాబు రావాలన్నాడు, మోసం చేశాడు. ఇలా చంద్రబాబు నాయుడు గారు అన్ని సెక్టార్ ప్రజల్ని మోసం చేసి మళ్ళీ గ్రాండ్ అలయన్స్ అని చెప్పేసి మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇది చంద్రబాబు నాయుడు గారి వలన కానీ, పవన్ కళ్యాణ్ గారి వలన కానీ ఇది జరగదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన హామీలన్నీ కూడా 197% నెరవేర్చుకున్నారు. మరి ఇంతకన్నా గొప్ప ముఖ్యమంత్రి మనకి ఎవరు వస్తారనేది ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇప్పుడు దాకా సంక్షేమం పైన పూర్తి ఫోకస్ చేశాము. దాంతో పాటు నెక్స్ట్ వచ్చే దేవుడి దయతో, మీ అందరి దీవెనతో నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రీస్ పైన పూర్తి స్థాయి ఫోకస్ పెట్టి ఆంధ్రప్రదేశ్ని ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దబోతాము. కోస్టల్ కారిడార్ నిర్మాణం చేస్తాము, పోర్ట్స్ నిర్మాణం చేస్తాము, ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం చేస్తాము. అలాగే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్కి సంబంధించి కనీసము స్టీల్ ప్లాంట్, పేపర్ మిల్ లాంటి ఇండస్ట్రీస్ కనీసం 1-2 అయినా తీసుకొచ్చే కార్యక్రమం బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోబోతున్నారు. తెలుగుదేశం జనసేన కూటమితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ఆరంభమైందని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ అధికారి కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సూర్యనారాయణ అన్నారు. ఎన్నికల శంఖారావంలో భాగంగా తాడేపల్లిగూడెం పత్తిపాడులో జరిగిన టీడీపీ జనసేన కూటమి మొదటి బహిరంగ సభకు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ నుంచి టీడీపీ జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తల అభిమానులు వేలాదిగా తరలి వెళ్లారు. 100 కార్లు, 1000 బైకులపై సుమారు 5,000 మంది ర్యాలీగా వెళ్లారు. సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్, అత్తి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని, అది కూడా టీడీపీ జనసేన పాలన కోసం ఎదురు చూస్తున్నారన్నారు. జగన్ కోరిక మేరకు వైకాపాను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తాము ర్యాలీగా వెళ్తుంటే ప్రజలు ఎవరికి వారు స్వచ్ఛందంగా బయటకొచ్చి స్వాగతం పలుకుతున్నారన్నారు. రాష్ట్రంలో జగన్, రాజమండ్రిలో భరత్ రామ్ క్లోజ్ అన్నారు.
బళ్ళు రథం వెనకాలకి రథం ఎదురు బళ్ళు సతీష్ బాలిగా రండి అవినాష్ రండి మన రాజమండ్రి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు గారు ఆయన అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తు మందితో తాడేపల్లిగూడెంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలోని భారీ బహిరంగ సభను ఏర్పరచుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా రాజమండ్రి సిటీ నుంచి జన సైనికులు పసుపు దళం కలిసి ఈ రోజున ఊర్లో ర్యాలీ చేసుకొని భారీగా సుమారు 5,000 మంది పైచిలుపు తాడేపల్లిగూడెంకి వెళ్ళడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ ర్యాలీలో మాకు గమనించింది ఏమిటంటే ఎక్కడ చూసినా షాపుల నుంచి ప్రజలు బయటకు వచ్చిన స్పందన చూస్తూ ఉంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి సిద్ధమని చెప్తా ఉన్నారో అతన్ని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎక్కడికక్కడ షాపుల్లోంచి షాపింగ్ మాల్లోంచి చిన్న చిన్న బడ్డీల్లోంచి జనాలు బయటికి పరిగెట్టుకు వస్తూ ఉన్నారు. రేపు ఈ రాష్ట్రానికి భవిష్యత్తు తెలుగుదేశం జనసేన వాళ్ళకి మన మద్దతు తెలపాలి, వాళ్ళకి సంఘీభావం తెలపాలని ప్రజలు బయటకు వస్తూ ఉన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి క్లోజ్, రాజమండ్రి సిటీలో భరత్రామ్ క్లోజ్. ఈరోజు భరత్రామ్కి ముఖ్య అనుచరుడు తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బలవంతంగా లాక్కొని తీసుకెళ్లిపోయాడు. ఈరోజు ఆయన మార్కండేయ స్వామి గుడి చైర్మన్ ఉండగా, అధికారం ఉండగా పార్టీని కాదనుకొని భరత్రామ్ ఒక నాయకత్వాన్ని నమ్మక, పార్టీ ఒక విధానాలు నచ్చక, భరత్రామ్ ఒక నాయకత్వం పట్ల విశ్వాసం లేక ఈ రోజున తెలుగుదేశం జనసేన పార్టీలో చేరుతూ ఉన్నారు. శుభ పరిణామం. ఈరోజు ఆయన్ని తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే తాడేపల్లిగూడెంలో ఉన్నారో వారి ఇరువురి యొక్క సమక్షంలో ఈ రామ్ సాయి దీపు గారిని చేర్చడం జరుగుతూ ఉంది. ఏదేమైనా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, తెలుగుదేశం జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు గౌరవిస్తూ ఉన్నారు, మేనిఫెస్టోని స్వీకరిస్తూ ఉన్నారు. ప్రజలు, జన సైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న సభ ఈరోజు ప్రారంభమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జన సైనికులకు, తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా దిశ నిర్ణయం ప్రకటిస్తారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సైకోని రాష్ట్రం నుంచి పారదోలాలి. అంతేకాకుండా మన రాజమండ్రి సిటీ నుంచి మన ఎంపీ, సింగిల్ టైం ఎంపీ అయిన, మన సింగిల్ టైం ఒక నటుడైన, మన రీల్ స్టార్ అయిన మన భరత్రామ్, గంజాయి బ్లేడ్ బ్యాచ్ అధినాయకుడైన భరత్రామ్ గారిని కూడా ఈ సాగనంపడానికి ఈరోజు భారీ ఎత్తున తెలుగుదేశం జనసేన కార్యకర్తలు బైక్ ర్యాలీ చేస్తూ ఉంటే ప్రజలు స్పందంగా వాళ్ళంతటా వాళ్ళ వచ్చి ఆదిరెడ్డి వాసి గారి సంఘీభావం తెలుపుతుంటే ఈరోజు మేము చూసిన ఏంటంటే డిపాజిట్లు కూడా రాని స్థితిలో ఎంపీ ఉంటాడని మేము ధైర్యంగా చెప్తున్నాం. ఇది జరిగి తిరుగుతుంది. జై జనసేన, జై జనసేన. వారి గోతులు పూడ్చకపోతే ఈసారి దుమ్ము రేగేలా ఉద్యమం చేపడతామని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు హెచ్చరించారు. ఇంకా ఎంతమంది పసిపిల్లల ప్రాణాలు గంగలో కలిసిపోవాలని ఆయన ప్రశ్నించారు. వారి గోతులు పూడ్చకుండా వ్యవహరిస్తున్న కొందరు యజమానుల మొండి వైఖరికి నిరసనగా బుధవారం ఉదయం సుబ్బారావు నగర్ వీధుల్లో స్థానిక ప్రజలతో కలిసి ఆయన నిరసన ప్రదర్శన నిర్వహించారు. సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ తన పోరాటం ఫలితంగా కొందరు యజమానులు క్వారీ తవ్వుతూ గోతులు పూడ్చుతున్నారని, కానీ ఇప్పటికీ మరికొందరు యజమానులు ఇంకా మొండిగానే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాను హైకోర్టులో కేసు వేస్తే తమ న్యాయవాదులను క్వారీ యాజమానులు మేనేజ్ చేస్తున్నారని, వారికి ఇచ్చే డబ్బుతో క్వారీ గోతులు పూడ్చకవచ్చు కదా అని హితవు పలికారు. ప్రాంత పేద ప్రజలను యజమానులు వారి కాళ్ళ కింద దుమ్ము ధూళిలా భావిస్తున్నారేమో కానీ ఈసారి తాము చేపట్టే ఉద్యమంతో దుమ్ము రేగుతోందని కొండబాబు హెచ్చరించారు. మైన్స్, రెవెన్యూ, నగరపాలక సంస్థ, పోలీసు అధికారులతో జాయింట్ యాక్షన్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఐక్యత
ఐక్యత వారి గోత్రం వెంటనే 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 అలాగే వెళ్ళండి అందరూ ఎక్కడికి వెళ్ళండి వారి యాజమాన్యం ముందు వైఖరి అధికార నిర్లక్ష్య వైఖరి అధికార నిర్లక్ష్య వైఖరి అధికార నిర్లక్ష్య వైఖరి వారి యాజమాన్యం ముందు వైఖరి వారి యాజమాన్యం ముందు వైఖరి వారి యాజమాన్యం ముందు వైఖరి అధికార నిర్లక్ష్య 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 వైఖరి పోరాడతాం రాజమండ్రి క్వారీల్లో అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేస్తా ఉన్నాం. అనేక సంవత్సరాలుగా హైకోర్టులో కూడా కేసేసి మరి న్యాయ పోరాటం కూడా చేస్తా ఉన్నాం. ఈ మధ్యలో మరి ఏదైతే క్వారీలు ఉన్నాయో కొంతమంది మా పోరాటానికి గౌరవించో లేకపోతే మా పోరాటాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది పోడ్చడం జరిగింది. మరి మిగతా వాళ్ళందరూ కూడా పోడ్చాలనేటటువంటి ఉద్దేశంతో మేము చాలా రోజుల నుంచి వెనకాల మాట్లాడుతున్నాం. మరి ఏదైతే మేము పోరాటం చేస్తున్నామో ఆ పోరాటం దేనికంటే పసిపిల్లల ప్రాణాలు గంగలో కలిసిపోతా ఉన్నాయి. పసిపిల్లలు చాలా మంది చనిపోతా ఉన్నారు. అదే కాకుండా మరి హైకోర్టులో ఉన్నటువంటి న్యాయవాదుల్ని మేము ఎవరినైతే పెడుతున్నామో ఆ న్యాయవాదుల్ని సంతలో పశువులను కొన్నట్టు కొని మరి ఆ న్యాయాన్ని కూడా తూట్లు పరుస్తూ ఉన్నారు. ఇక్కడ కోరే కోతులు చూస్తే పూడ్చట్లేదు, మరణాలు ఆగట్లేదు. ఎంతమంది తల్లులు గోస మరి వినబడుతుంది, ఎంతమంది ప్రాణాలు కోల్పోయి ఎంతమంది భార్యలు కానీ ఎంతమంది తల్లులు కానీ ఎంతమంది అక్కజల్లు కానీ కుటుంబాలు ఎన్ని చోక సముద్రంతో మునిగిపోతూ ఉన్నాయో ఇంకా అప్పటికీ కూడా అర్థం చేసుకోకుండా మనుషులతో ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. యాజమాన్యానికి ఆ క్వారీ అంటే ఏదైతే న్యాయవాదులు కొంటున్నారో లేకపోతే ఏదైతే కొన్ని విషయాలకు వెళ్తున్నారో మరి ఆ డబ్బు పెట్టి కోరికోతులు పూడ్చొచ్చు, ఆ డబ్బు పెట్టి చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వచ్చు, ఆ డబ్బు పెట్టి హైకోర్టు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో చుట్టూ ఫెన్సింగ్ చేయాలని అలాగే ఆ కోరికోతులు పూడ్చాలని ఇలాంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆదేశాలని పూర్తిగా అమలు చేయొచ్చు. కానీ అలా కాకుండా ధనవంతులకి దళితులకి జరుగుతున్న ఈ పోరాటంలో
వాళ్ళు కొంతమంది ఓనర్స్ మొండు వైఖరితో వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ మొండు వైఖరి వాళ్ళ విధానం నశించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఏదైతే అధికారులు ఉన్నారో, మైన్స్ అధికారులు కానివ్వండి, రెవెన్యూ అధికారులు కానివ్వండి, మున్సిపల్ అధికారులు కానివ్వండి, వీళ్ళందరూ ఏ విధంగా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దీని మీద మరి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు చర్యలు తీసుకోకపోయినందువల్లే అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అంచేత వెంటనే జాయింట్ యాక్షన్ కమిటీగా వేసి మరి ఆ క్వారీ గోతులు పూడ్చాలా, లేదంటే ఆ క్వారీ గోతుల్లో ఉన్న నీరన్నా బయట చూడాలా, లేదంటే ఆ క్వారీ గోతులు ప్రైవేట్ ఓనర్స్ కనుక అవి గవర్నమెంట్ కన్నా హ్యాండ్ ఓవర్ చేయాలా. ఇదేమి హ్యాండ్ ఓవర్ చేయకుండా నిమ్మక నీరు ఎత్తినట్లు అధికారులు చూడడం, మొండి వైఖరితో క్వారీ యాజమాన్యం చూడడం, అనేక మంది పసిపిల్లలు ప్రాణాలు కోల్పోతూ ఉంటే మరి ఆ తల్లుల ఘోష వాళ్ళకి వినపడుతుందో లేదో మాకు అర్థం కాని పరిస్థితి కనపడతా ఉంది. అందుచేత ఈ విధంగా చేస్తూ ఉంటే రాబోయే సమయంలో పోరాటం చేసి ఏ క్వారీ గోతులు అయితే నేను దిగి అందులో 24 గంటలు ఉన్నాను, అదే క్వారీ గోతులో మళ్ళీ దిగుతానని కూడా 20 రోజుల నుంచి ప్రకటన చేస్తూ వస్తున్నాను, ప్రచారం చేసుకుంటూ వస్తున్నాం, కరపత్రాలు చేస్తా ఉన్నాం, ఊరేగింపులు చేస్తా ఉన్నాం, ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాం. ఎన్ని చేసినప్పటికీ కూడా ఈ క్వారీ యాజమాన్యం కానీ అధికారులు కానీ నిర్లక్ష్య వైఖరితో ఇదే మొండి వైఖరితో వ్యవహరిస్తా ఉన్నారు. తగిన మూల్యం మీకు చెల్లించక తప్పదని చెప్పేసి మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మీరు మా ఘోష, మా బాధ, మా విన్నపాలు వింటే సరే, లేదనుకుంటే మాత్రం కాలు దుమ్ములాగా ఉంటారు, ఆ కాలు కింద అణిగి ఉంటారు అనుకుంటే ఆ దుమ్ము పైకి లేసి కళ్ళల్లో పడితే బొగ్గుమంటుంది అనేటటువంటి మాత్రం గుర్తుపెట్టుకోవాలని యాజమాన్యానికి అధికారులు కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అంచేత వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేము మీడియా కూడా ఎంతో సపోర్ట్ చేస్తూ సహకరిస్తూ ఉంది. మీడియా కూడా ఎంతో మంది చెప్తా ఉన్నారు, సహకరిస్తూ ఉన్నారు. మరి ఎంత చెప్తున్నా కానీ మొండి వైఖరితో మరి అందరినీ మేనేజ్ చేసుకుంటూ నడుస్తున్నటువంటి వ్యవహారాన్ని ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మరి విస్మరించి ఇప్పటికైనా సరే ఈ మరణాలు ఆగాలి, ఆ తల్లిదండ్రులు కానీ అక్కచెల్లెలు కానీ ఆ కుటుంబాల ఘోష తగ్గాలి, ఖచ్చితంగా యాజమాన్యం ముందుకు రావాలని చెప్పేసి, అలాగే ఆ అధికారులు కూడా వీళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. రాకపోతే మాత్రం పూర్తి స్థాయిలో మా ఉద్యమాన్ని చవి చూస్తారు. కాలు కింద ఉన్న దుమ్ము ధూళిలాగా మీకు అణిగమణిగి ఉంటాం అనుకున్నారేమో, ఆ దుమ్ము ధూళి ముఖం మీద కళ్ళల్లో పడితే బొగ్గుమంటదని మాత్రం తెలియజేస్తూ ఇక మీదట పోరాటం చివరి వరకు కొనసాగుద్ది. రాజీ పడే ప్రసక్తి లేదు. పూర్తి స్థాయిలో ఈ పోరాటం కొనసాగుతూ ఉంటుంది. మహమ్మద్ షబ్బీర్ను వైఎస్ఆర్సీపీ నగర అధికార ప్రతినిధిగా నియమించినందుకు షబ్బీర్ మరియు మిత్ర బృందం మర్యాదపూర్వకంగా ఎంపీని కలిసి కృతజ్ఞతలు తెలియజేసి శాల్వాతో సత్కరించారు. అనంతరం రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు, నగర అధ్యక్షులు అడప హరిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానిక మదీనా మసీదులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధికార ప్రతినిధిగా నియమితులైన మహమ్మద్ షబ్బీర్కు మసీద్ కమిటీ మరియు జమాత్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
డీజిల్ ఇతర పన్నులు పెరిగినందున ఎన్నికల్లో ప్రభుత్వం వినియోగించే ట్యాక్సీల కిరాయి టారిఫ్ పెంచాలని ఏపీ ట్యాక్సీ ఓనర్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముచ్చకర్ల సత్యనారాయణ బుధవారం రవాణా శాఖ కార్యాలయంలో డీటీఓ కృష్ణారావుకు వినతిపత్రం సమర్పించారు. 2019 ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ బొమ్మూరు తహసీల్దార్ కార్యాలయం వినియోగించిన ట్యాక్సీలు ఇప్పటికీ కిరాయి చెల్లించలేదని అడిగితే బదిలీ అయిన అప్పటి తహసీల్దార్ ఆ సొమ్ము అప్పుడే తీసుకున్నారని చెప్తున్నారని, కానీ తమకివ్వలేదని వివరించారు. గతంలో కిరాయి రవాణా శాఖ అధికారుల ద్వారా చెల్లింపులు జరిగేవని, ఇకపై అలాగే చెల్లించాలని సత్యనారాయణ కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర సభ్యులు ఆనంద్ నార్గానా, వసంత్ కుమార్, దొమ్మేటి సోమశంకర్, రంకిరెడ్డి సుబ్బారావు, బూర శ్రీనివాసరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్ఏపీ బంగారయ్య, పిల్లి వెంకటరమణ, షేక్ మీరాజ్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. జులై వరకు అదే ఇన్స్పెక్టర్ ఉన్నారు. అప్పుడు వాళ్ళు అడగాలి కదా. వాళ్ళు అడిగామండి, వాళ్ళు ఫార్వర్డ్ చేసారు సార్. ఫార్వర్డ్ చేసామంటే జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అడగమన్నారు. బొమ్మూరు అక్కడ మన తహసీల్దార్ అడిగాం సార్. ఇప్పుడు ఆ తహసీల్దార్ వెళ్ళిపోయాడు. ఆయన ఆల్రెడీ ఆయనే డబ్బులు ఏమి వాడేసుకున్నాడు సార్. మాకు సంబంధం లేనట్టు వీళ్ళు చేతులు తెస్తున్నారు సార్. అందుకని మీరు ఒక్కసారి కలెక్టర్ గారు దృష్టిలో పెడితే మాకు అయిపోతుంది సార్. బిల్లు అయిపోతాయి. మీకు కలెక్టర్ గారు కూడా ఈ రిప్రజెంటేషన్ ఇచ్చేది సార్, ఫార్వర్డ్ చేయండి సార్. అంటే ఎలక్షన్ రేట్లు పెంచమని టారిఫ్ని తర్వాత ఇవ్వండి. ఆ పాత పద్ధతిలో మన ఆర్టీ ఆఫీసులో బిల్ చేసుకోండి. ప్రతి ఎన్నికల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా ట్యాక్సీలని ప్రభుత్వానికి ఎన్నికల్లో వినియోగిస్తూ ప్రభుత్వ అధికారులకి సేవలు అందిస్తుంటాం మేము. అయితే ఈ నేపథ్యంలో ఇదివరకు గతంలో మరి పాత రేట్లు అంటే కనీసం 1000 రూపాయలు, బేట 375 రూపాయలు ఇచ్చేవారు తరచును. అది అప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు. అయితే ఈసారి మరి ఇంధనం రేట్లు, గ్రీన్ ట్యాక్స్లన్నీ, ఇతర పనులన్నీ కూడా పెంచారు. కాబట్టి మరి ఆర్థిక పరిస్థితులను బట్టి ఇప్పుడు ఈవేళ మళ్ళీ ఈ కిరాయిలు టారిఫ్ని పెంచాలని చెప్పేసి మరి ఆ మాదిరిగానే మరి ఈ కిరాయిల విషయంలో కూడా గతంలో అయితే మాకు రవాణా శాఖ కార్యాలయాల్లోనే ఆర్టీఓ అధికారుల ద్వారాగానే మాకు చెల్లింపులు జరిగాయి. ఈవేళ పరిస్థితులు ఎలాగ ఉన్నాయంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేలోకి కిరాయిలు చెల్లింపుల్లో ఈ మధ్యలో దళారులు ఎక్కువైపోయి మళ్ళీ వాళ్ళకి కమిషన్లు ముడుపులు చెల్లించవలసిన అవసరం వస్తుంది. కాబట్టి ఈవేళ ఈ రాజమండ్రిలో జిల్లా అధికారి అయినటువంటి రవాణా శాఖ కార్యాలయంలో డీటీఓ గారికి ఈ వినతిపత్రాన్ని ఇచ్చాము. అందులో ఈ అంశాలన్నీ పొందుపరిచాము. గతంలో 2019 సంవత్సరంలో రావాల్సినటువంటి ఎలక్షన్లో కిరాయిలు కూడా వీళ్ళు ఇప్పటి వరకు కూడా చెల్లింపులు జరగలేదు. ఏంటంటే పోయిన తహసీల్దారు మరి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు కాబట్టి మరి ఆయన స్వాహా చేసేటట్టుగా వాళ్ళు చెప్పుకొస్తున్నారు బొమ్మూరు రూరల్ తహసీల్దారు. కాబట్టి ఇదైనప్పటికైనా డీటీఓ గారు స్పందించి కలెక్టర్ గారితో మరి సంప్రదించి ఆ పాత బకాయిలు కూడా కిరాయిలు ఇప్పించాలని చెప్పేసి కోరుతున్నాం. మరి అదే విధంగా ఈవేళ కిరాయి టారిఫ్ని కూడా పెంచాలని చెప్పేసి ఒక డిమాండ్ పెట్టి డీటీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. నా పేరు ముచ్చకర్ల సత్యనారాయణ, రాష్ట్ర అధ్యక్షుడు ట్యాక్స్ అసోసియేషన్. ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేస్తున్న వరదాయిని కాటన్ బ్యారేజ్ ప్రమాదంలో పడింది. బ్యారేజ్ కి అతి సమీపంలో ఇసుక దోపిడీ జరుగుతోంది. ఇసుక దోపిడీని అరికట్టాల్సిన ఇరిగేషన్ శాఖ అధికారులు, మైన్స్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, సెబ్స్, లా అండ్ ఆర్డర్ పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో ఇసుక దోపిడీదారులు రెచ్చిపోతున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కి సమీపంలో ఉన్న గాయత్రి ర్యాంపులో డ్రెడ్జింగ్ బోట్లతో ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. రాత్రి పగలన్నది తేడా లేకుండా వందలాది డ్రెడ్జింగ్ బోట్లతో తవ్వకాలు నిర్వహిస్తున్నారు. దీంతో 3000 మంది బోటు కార్మికులు రోడ్లో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంగళవారం గాయత్రి ర్యాంపు వద్ద బోటు కార్మికులు డ్రెడ్జింగ్ బోట్లతో తవ్వకాలు నిలుపు చేయాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. ఆయకట్టు 3 కిలోమీటర్ల దూరం వరకు ఇసుక తవ్వకాలు నిర్వహించకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ నిబంధనలు తుంగలు తొక్కి ఇసుక తవ్వకాలు బ్యారేజీకి అతి సమీపంలో నిర్వహించడం వలన కాటన్ బ్యారేజీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా డిమాండ్ ఏం కాదు సార్, డ్రిడ్జింగ్ ఆపేది ఆగే
సగం మీద తెచ్చుకుని బయట అమ్ముకుంటాం. ఈ కొత్తగా ఆర్కే లేబర్తో పనిచేస్తూ ఉంటాం. ఈ కొత్తగా ఆర్కే అనేసి ఒక అతను వచ్చాడు. ఆర్కే రామకృష్ణ అనేసి ఒక అతను వచ్చాడు. అతను వచ్చి మొత్తం డ్రిడ్జింగ్ లేబర్ పట్టుకొట్టేసి ఓన్లీ డ్రిడ్జర్ పడవల మీద నడిపిస్తున్నాడు. డ్రిడ్జర్ పడవకి అయితే 170 రూపాయలు, మెన్నతో తెస్తే 200 రూల్ పెట్టాడు. పెట్టి ఇంకా పగలు నైట్ అని లేదు, యథాశీసిగా గొట్టు మీద 12 టైర్ బండి కూడా ఎక్కేస్తున్నాడు. ఎక్కేసి డే నైట్ డ్రిడ్జింగ్ కొట్టేసి మొత్తం తవ్వేస్తున్నాడు. ఒకవేళ మేము డ్రిడ్జింగ్ మమ్మల్ని కూడా ఫోర్స్ చేసి కొట్టుకోమన్నాడు డ్రిడ్జింగ్. మేము కొడతా కూడా మేము ఉన్నాం, కానీ మాకు పర్మిషన్ లెటర్ కావాలన్నాం. మేము లేబర్ పట్టకూడేసారు మొత్తం. మేము పర్మిషన్ లెటర్ ఉందా డ్రిడ్జర్కి? డ్రిడ్జర్ పర్మిషన్ లెటర్ ఉంటే మాకు సీ పెట్టండి. ఇంచుమించు సంవత్సరంన్నర బట్టి జరుగుతుందండి డ్రిడ్జింగ్. అంటే ఇన్ని టన్నుల బండికి ఎంత పర్మిషన్ లేదా గట్టు మీదకి రావాలి? అది గట్టు మీదకి అయితే 4.5 అన్న, లేదా 2 యూనిట్ల బండి, 2 యూనిట్ల బండి, 2 యూనిట్ల బండి తిరగాలన్న గట్టు మీద. ట్రాక్టర్ వెళ్ళి కాకుండా 12 టైర్, 14 టైర్, 16 టైర్, మొత్తం అన్ని టైర్లు ఒక్కోటి 2 రకాల బిల్లు అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అయితే 20 టన్నులు రాస్తున్నారు. 20 టన్నులు రాసి 18 టన్నులకి బిల్లు కట్టించుకుంటున్నారు. అదే రేటు కాదన్న, అన్నది రేటు. ఇలా చూడండి అన్న, ఇప్పుడు చూడన్నా మాది ఆర్టీఓ పర్మిషన్ ఇచ్చిందేమో 18 టన్నులకి ఇచ్చారన్న. ఇలా 20 టన్నులు రాశారన్న. ఇలా 6 దీని మీద రాశారు. మా దగ్గర మాత్రం 550 తీసుకుంటారు. అప్పుడు ప్రధాన డిమాండ్ ఏంటి? ఏం కాదన్న, మాకు డ్రిడ్జింగ్ ఆపాలండి. లేబర్ 3 కిలోమీటర్లు అబో, 3 కిలోమీటర్ గవర్నమెంట్ పాత గవర్నమెంట్ లో 3 కిలోమీటర్లు అబో ఉండాలనేసి మమ్మల్ని పాత సున్నం పట్టి రేవులు ఉండేదన్న ర్యామ్. అది ఆ ర్యామ్ని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారన్న గవర్నమెంట్ ఆథరైట్గా. ఎత్తే 3 కిలోమీటర్లు వచ్చి ఈ చెట్టు దాకా వచ్చిందన్న. ఈ కింద నుంచి ర్యాంపులు ఉన్నాయి. 3 కిలోమీటర్ల లోపల మేము బకెట్లతో తీస్తుంటే బ్యారేజీ పడిపోతున్నారు. 3 కిలోమీటర్లు తీసేయడం కూడా కారణం అదేనా? సార్ మేము ఎన్నోసార్లు వెళ్ళాం సార్. ఇంకో ఈగర్ ఆఫీసర్కి వాళ్ళు లాగేస్తున్నారు సార్. మాకు మైన్స్ ఆఫీస్కి వెళ్తే ఆయన అంటాడు నాకు సంబంధం లేదంటాడు. ఆయన మైన్స్ ఆఫీస్ 6 నెలలు ఉంది, నేను రిటైర్ అయిపోతుంది, నేను రాలేదంటాడు ఆయన. మంది ర్యాలీ చేసి ఈ గారి కంప్లైంట్ ఇచ్చాం సార్. అది 2 నెలల పైన అయిపోతుంది, మాకు సంబంధం లేదు సార్. అంటే ఇక్కడ పగలు ఒకప్పుడు నైట్ చేసేవారు సార్, ఇప్పుడు పగలు కూడా చేస్తున్నారు. మీ ఎదురుగా కనబడుతుంది కదా సార్. సార్ మీ తమరు ఎదురుగానే కనబడుతున్నాయి. అక్కడే ఉన్నాయి. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధించడం ద్వారా రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించే లక్ష్యంతో టీడీపీ జనసేన కూటమి ఏర్పాటైందని టీడీపీ పోలిట్ మరియు బ్యూరో సభ్యులు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఎన్నికల శంఖారావంలో భాగంగా తాడేపల్లిగూడెం పత్తిపాడులో టీడీపీ జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుండి నాయకులు కార్యకర్తలు వేలాది మందిగా తరలి వెళ్లారు. 150 కార్లు, 25 బస్సులు, 200 బైకులు పై భారీ ర్యాలీ
ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గోరంట్ల జెండాను ఊపి వాహనాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్ల అరాచకాల పాలన అంతమొందించి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే ప్రజాపాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అని దానికి చిహ్నమే టీడీపీ జనసేన పార్టీల కూటమని గోరంట్ల అన్నారు. వస్తాను పార్లమెంటుకు దద్దమ్మలను అసమర్థులను కాకుండా దమ్మున్నోలు పంపిస్తామని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్పీసీ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తెలిపారు. దోపిడీకి గురవుతున్న ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవడానికి ఆనాటి జై ఆంధ్ర ఉద్యమ స్ఫూర్తితో 2024 ఎన్నికల్లో స్వచ్ఛమైన ఆంధ్రులను పార్లమెంటుకు పోటీకి పంపించడమే లక్ష్యంగా నిలబెడుతున్నామని, ప్రత్యేక హోదా విభజన హామీలను, పోలవరం జాతీయ ప్రాజెక్టును, 300 వంట గ్యాస్ సిలిండర్ను, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని యుద్ధ ప్రాతిపదికన సాధన కోసం 12 ఆర్థిక సాంఘిక సంఘం సిఫార్సు మేరకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి 50% వాటాను మా పార్టీ పోటీదారులు అందించి మరియు ఆంధ్రప్రదేశ్ను సంపన్న రాష్ట్రంగా అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యం పార్లమెంట్ ఎన్నికల్లో మరియు బరిలో నిలబడుతున్నారని మేడా శ్రీనివాస్ తెలిపారు. మా ప్రధాన లక్ష్యం ఉంటే ఈ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ మోసం చేస్తుంది, ఈ రాష్ట్రం మీద విషయం కప్పుతుంది, ఈ రాష్ట్రంలో దమ్మున్నటువంటి ప్రజాప్రతినిధుల్ని పార్లమెంట్కి పంపించాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం, అలాగే ప్రత్యేక హోదా విభజన హామీలు, అలాగే కేజీపీఎస్ని మన రాష్ట్రం నుంచి సుమారు 33 లక్షల కోట్ల రూపాయలు అపార ఖనిజ సంపదల్ని నిధుల్ని దోచుకుపోయేటటువంటి ప్రయత్నాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి యథేచ్ఛగా ప్రణాళికలు రచిస్తుంది. ఇక్కడ ప్రధాన రాజకీయ పక్షాలైనటువంటి తెలుగుదేశం కానీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ ఒక్కళ్ళ నోరు మీద కూడా, ఎందుకంటే నరేంద్ర మోడీ అంటే భయం, వీళ్ళ కేసుల నుంచి వీళ్ళు కాపాడుకోవడం ప్రధాన లక్ష్యం. ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు. అందుకని మూడో ప్రత్యామ్నాయంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి ఆధ్వర్యంలో ఒక మూడో ప్రత్యామ్నాయ కూటమిని మేము సిద్ధం చేస్తున్నాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్, ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి ఆలోచన విధానాలే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. ఈ రాష్ట్రం సంపన్న రాష్ట్రంగా స్థిరపడాలన్నా, ఈ రాష్ట్రాన్ని భావితరాల భవిష్యత్తు కోసం ముందుకు నడిపించాలన్నా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలన్నా, ఇక్కడ ఉన్నటువంటి హామీలు జాతీయ ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అలాగే కేజీపీఎస్ 50% ఆంధ్రప్రదేశ్ వాటా 12th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం చట్టబద్ధమైన హక్కు అది. మనకి 50% మన అభివృద్ధికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా వీళ్ళు దోపిడీ గురి చేస్తున్నారు. అందుకని ఆంధ్ర రాష్ట్రం ఈరోజు అనేక నష్టాలకి, శ్రమలకి, ఒడిదుడుకులకి లోనవుతుంది. ఇక్కడి నుంచి నాయకుడు కావాలి, దమ్మన్నటువంటి నాయకుడు కావాలి. అది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి, ఈ 2 పార్టీలకే సాధ్యం. అలాగే యువతని, అలాగే ఉద్యమ భావాలు ఉన్నటువంటి వాళ్ళని ఆనాటి జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు మరో జయాంధ్ర ఉద్యమం లాంటి సేవాంధ్ర, జయాంధ్ర అనే ఒక స్లోగన్తో ఆంధ్ర రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా ఒక ఆసక్తి కలిగినటువంటి వ్యక్తుల్ని పార్లమెంటరీ స్థానాలకి 25 స్థానాలకి పోటీ చేయించడానికి ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అలాగే మా కూటమిలో ప్రధాన భాగస్వామ్యం అయినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి సిద్ధంగా ఉన్నాం. అలాగే పార్లమెంటు ప్రకటన జరిగిన మరుక్షణం అసెంబ్లీని కూడా ప్రకటిస్తాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా పోటీ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది.
చైతన్యంతో కూడినటువంటి తిరుగుబాటు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంది అని చెప్పి ఈ అధికార పక్షాన్ని ప్రధాన ప్రతిపక్షాన్ని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. 177 స్థానాలకి పోటీ చేయడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామండి. అంటే మాకు సింబల్ కోర్టు వివాదంలో ఉంది, రేపటిగా ఉంది. అది వచ్చిన తర్వాత స్పష్టంగా మొత్తం అసెంబ్లీ స్థానాలన్నింటినీ కూడా మేము డీటెయిల్గా ప్రకటిస్తాం. రేపు హైకోర్టులో మాకు విచారణ. మేడా శ్రీనివాస్, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అక్కపై గోచరంగా ఉంది. మన భవిష్యత్తు ఏంటో మనకు అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఉంది. దోపిడీ గురవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం మేరకు ఈరోజు పార్లమెంట్కి సమర్థవంతమైనటువంటి దమ్మున్నటువంటి నేతలను ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించడమే ప్రధాన లక్ష్యంగా మనకి రావాల్సినటువంటి ఆర్థిక ఓట అలాగే ఇతర అంశాలని సాధించుకోవడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి నియోజకవర్గం నుంచి 25 కాన్స్టిట్యున్సీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీల నుంచి ఈరోజు పోటీ చేయించడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే ఈరోజు 25 నియోజకవర్గాల నుంచి పోటీ చేయించడానికి ఈరోజు ఒక జాబితా ప్రకటించడంలో మొదటి జాబితాగా ఈరోజు 5గురిని అలాగే అమలాపురం, విశాఖపట్నం, అనకాపల్లి, బాపట్ల, హిందూపూర్ ఈ 5 నియోజకవర్గాలని ఈరోజు ప్రకటించడం జరుగుతుంది. అలాగే మిగతా నియోజకవర్గాలను కూడా ప్రకటిస్తాం. మా లక్ష్యం ఒకటే, అన్యాయపడుతున్న ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలి. మన బిడ్డల భవిష్యత్తుకి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక క్యారిడర్ని ఏర్పాటు చేయాలి. వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల కోసం రాజకీయాలు శాసిస్తున్నారు. వీళ్ళు బయట బాంఛన్ అంటున్నారు. అందుకని ఈ నాయకులతో వీళ్ళు ఫెయిల్యూర్ అయిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడున్నటువంటి అధికార పక్షం కానీ అలాగే ప్రధాన ప్రతిపక్షంగా ఉంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ ఈ 10 ఏళ్లుగా సాధించింది ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా బూడిద పాలు చేస్తున్నారు. ఇక్కడ అపార ఖనిజ వనరులు ఉన్నాయి. ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసేస్తున్నారు. అందుకని వీళ్ళు పాలనకి పనికిరారు. 10 ఏళ్ళు సర్వనాశం చేసి చాలు. యువతని, విద్యావంతుల్ని, ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని కోరేటటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈ వచ్చే ఎన్నికల్లో పోటీకి నిలబెడుతున్నాం. ఖచ్చితంగా 10% మమ్మల్ని ఇప్పటికే సపోర్ట్ చేస్తున్నారు. ఈ 10% ఏంటంటే చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేకపోతున్నారు. అందుకని ఈ రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి. స్వచ్ఛమైనటువంటి ఆంధ్ర భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళందరం ఏకమవ్వాలి. దానికి మేము సపోర్ట్ అని అన్ని వర్గాల నుంచి కూడా కులమతాలకు అతీతంగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా ఈరోజు చాలామంది 10% ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి వాళ్ళందరితో కూడా మేము ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని త్వరలో ప్రకటిస్తాం. ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అదొక్కటే శరణ్యం. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితిని ఈరోజు ప్రజలు స్వాగతించిన మా యొక్క ఆలోచన విధానాన్ని విజయం సాధించడానికి మేము కార్యరూపం దాలుస్తామని సందర్భంగా తెలియజేస్తాం. మీరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు? నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నామండి. అలాగే అసెంబ్లీ స్థానాలన్నింటిలోనూ కూడా పోటీ చేస్తాం. అలాగే తెలంగాణ నుంచి కూడా మ్యాక్సిమం పోటీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అది కూడా త్వరలో ప్రకటిస్తాం. ఈరోజు ఎంతమంది ప్రకటించారు? ఈరోజు 5 అండి. 1 అమలాపురం, అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, హిందూపూర్, బాపట్ల ఈ 5 నియోజకవర్గాలని ఈరోజు ప్రకటించారు. రాష్ట్ర ప్రజా ఏమండి మా ఆంధ్ర అనే ఫీల్ ఉన్నటువంటి ప్రతి వాళ్ళతో కలవడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ ఆంధ్రాలో రాజకీయాలు శాసిస్తూ పరాయి రాష్ట్రంలో విలాసమైనటువంటి జీవితానికి గడిపేటటువంటి ఏ రాజకీయ పార్టీని మేము కలవం. అలాంటి ఆలోచన నా సేవాంధ్ర, జై ఆంధ్ర. మార్చి 18వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా ముందస్తు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవిలత ఆదేశాల మేరకు జీఆర్ఓ జి నరసింహులు సంబంధిత అధికారులతో సమీక్షించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ ఛాంబర్లో 10వ తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించిన వివిధ సమన్వయ శాఖల అధికారుల సిబ్బందితో డిఆర్ఓ నరసింహులు సమీక్ష సమావేశం నిర్వహించారు. డిఆర్డీఓ జి నరసింహులు మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో 2024 మార్చి 18 నుండి నిర్వహించే 10వ తరగతి పరీక్షకు సంబంధించి మొత్తం
30,116 మంది హాజరు కానున్నారని, వీరిలో బాలురు 15,819 మంది, బాలికలు 14,297 మంది ఉన్నారని, వీరిలో రెగ్యులర్ ప్రైవేటు విద్యార్థులు 29,990 మంది కాగా ఓ ఎస్ఎస్సి ప్రైవేటు విద్యార్థులు 126 మంది ఉన్నారన్నారు. నెక్స్ట్ డే వేరే చోట వేసుకుంటారా సపోజ్ ఆ స్కూల్లో ఉన్న ఇన్విజిలేటర్ ఈరోజు అటెండ్ కావాలి. నెక్స్ట్ డే ఎగ్జామ్కి ఆయనకి ఎక్కడో పోలే అవుట్ ఆఫ్ ఉండలేదా అవకాశం ఉంటే దాన్ని బట్టి ఉండదు. అది మాక్సిమం అలా వేసేవాళ్ళు అంటే విద్యార్థులు ఎక్కడైతే రాస్తారో ఆ స్కూల్కి ఒక స్కూల్ టీచర్ ఉన్నారండి, ఎస్ఎన్ఎస్ స్కూల్ నుంచి వై స్కూల్లో రాస్తే ఈ వై స్కూల్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాబ్ మేళా యువతకు వరం కావాలి, మెగా జాబ్ మేళాలో ఎంపీ భరత్. ప్రజలను మళ్లా మోసం చేసేందుకే పొత్తు డ్రామా, టీడీపీ అధినేత చంద్రబాబుపై రాజమండ్రి ఎంపీ భరత్ ఫైర్. భారీ జన సందోహంతో తాడేపల్లిగూడెం చేరిన ఆదిరెడ్డి అనుశ్రీ. 100 కార్లు 1000 బైకులతో నగరంలో భారీ ర్యాలీ. యజమానులు మొండి వైఖరి వీడనాడాలి, స్థానిక ప్రజలతో కలిసి సుబ్బారావు నగర్ వీధుల్లో బర్రె కొండబాబు నిరసన ప్రదర్శన. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.